ఏప్రిల్ 22న అంటే నిన్న మధ్యాహ్నం సమయంలో జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు దాడి చేసి అరౌండ్ 28 మంది ఇన్నోసెంట్ టూరిస్టులను చంపేశారు. ఇందులో 2 ఫారినర్స్ కూడా ఉన్నారు. మరో 20 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. లష్కరే తోయిబాకు సంబంధించిన ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే టెర్రరిస్ట్ గ్రూప్ ఈ అటాక్ కి పాల్పడినట్టుగా ప్రకటించింది. టెర్రరిస్టులు చంపే ముందు టూరిస్టులను పేర్లు అడిగి తెలుసుకొని హిందువులని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే చంపినట్టుగా ఘటనా స్థలంలో ఉన్న ఐ విట్నెస్లు తెలిపారు. తన భర్తను కళ్ల ముందే కాల్చి చంపడంతో తనను కూడా చంపమని ఒక మహిళ అడిగినప్పుడు నిన్ను చంపను, వెళ్లి మోడీకి చెప్పు అని టెర్రరిస్టులు అన్నట్టుగా ఆ మహిళ తెలిపింది. ఈ టెర్రరిస్ట్ అటాక్ గురించి తెలుసుకున్న తర్వాత సౌదీ అరేబియా ట్రిప్ లో ఉన్న నరేంద్ర మోడీ గారు ట్రిప్ ని క్యాన్సిల్ చేసుకుని ఇమ్మీడియట్ గా ఇండియాకు వచ్చేశారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో పాటు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ టెర్రరిజం కు వ్యతిరేకంగా భారత్ కు మద్దతును ప్రకటించారు. ఈ దారుణమైన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ ఈ టెర్రరిస్ట్ అటాక్ కి పాల్పడిన వాళ్ళు కూడా త్వరలోనే రెస్ట్ ఇన్ పీస్ అవ్వాలని కోరుకుందాం.